ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా 2వ కౌన్సిల్ సమావేశం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటాల రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరా దేవేందర్ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలకు సిద్ధమవుతామని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నవంబర్ 27న జరిగే మహా ప్రదర్శన ర్యాలీకి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మీటింగ్లో నాయకులు సురేష్, కీర్తిరమణ, రమేష్, చందు, ఉస్మాన్, సత్యభామ, ఆసన్న తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 20 నుండి 29 వరకు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు యాదాద్రి భువనగిరిలో జరుగుతున్నాయి. దాన్ని విజయవంతం చేయడానికి ఈ జిల్లా నుండి 150 మంది అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా డెలిగేట్స్ అక్కడ రాష్ట్ర మహాసభలలో హాజరై అక్కడ రాష్ట్ర నూతన కౌన్సిల్, నూతన ఆఫీస్ బేర్స్ ఎన్నుకోవడంలో భాగస్వాములు అవుతారు. దాని తర్వాత ఏదైతే ఏఐటీయూసీ ఈరోజు మట్టుకు పోరాటాలు చేయడం జరిగిందో, ముఖ్యంగా ఏఐటీయూసీ 1920లో స్థాపించిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనలో ముఖ్య పాత్ర వహించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చినంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. అదేవిధంగా ఈ కొనుగోలు శక్తి రావడంతో అనేక పరిశ్రమలు రావడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ ఈరోజు రాష్ట్ర కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద శ్రద్ధ వహించడం లేదు.